ఓకే. బేసికల్లీ ఆ ఫస్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్స్ అనేవి కూడా వెంటనే కొంతమంది స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోలేకపోతారు. సో, కాన్సెప్ట్ డిటర్మినేషన్ కానీ అంటే దాన్ని విభజించి దాన్ని చేసుకోవడంలో కానీ కొంచెం టైం టేకింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కొంచెం భయం పోయి చేసుకోవాలంటే ఎలా సార్? మామూలుగా ఆ భయం అనేది ప్యూర్లీ సైకలాజికల్. అంటే సబ్జెక్ట్ పరంగా మనకి మ్యాథ్స్ స్టూడెంట్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేటువంటి ఒక డిఫరెన్స్ అనేది ఇంటర్మీడియట్ అంటే +2 స్టేజ్ నుంచి వస్తుంది. 10th క్లాస్ వరకు కూడా అందరూ కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్, అందరూ సైన్స్ స్టూడెంట్సే కదా, అందరూ సోషల్ స్టడీస్ స్టూడెంట్స్. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది ఇంటర్మీడియట్లో ఉంది. కానీ ఈ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి మనకి ప్రశ్నలు ఏమీ రావు, డిగ్రీ సిలబస్ నుంచి ఏమీ రావు, 10th క్లాస్ వరకు చదువుకున్న దాని మీద వస్తుంది. ఇవాళ రేపు సిలబస్ చూస్తే ఈ అర్థమెటిక్ అనేది 8th క్లాస్లో 9th క్లాస్లోనే ఆపేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఈక్వల్ లెవెల్లో గ్రౌండ్లో ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న భయం అనేది పోకుండా ఉండడం వలన వాళ్ళు ఇంకా అది భయం అని అనుకుంటూ ఉంటారు. ఈ భయం పోవాలంటే ఏం చేయాలంటే మీరు ఒక మంచి ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఏ టాపిక్ అయితే నేర్చుకుంటారో ఇందులో బేసిక్స్ ఏంటి, ఇందులో ఏ వేరియబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం, డిస్టెన్స్, స్పీడ్ అనే కాన్సెప్ట్ ఉందనుకోండి. ఇందులో 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ ప్రశ్న తీసుకున్నా సరే 2 వేరియబుల్స్ ఇస్తారు, ఒక వేరియబుల్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్లో తడబడరు. ఏమి ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి అన్న అప్రోచ్లో మీరు వెళ్ళగలుగుతారు. అలాగే చాలామందికి ఇంకొక భయం ఏంటంటే స్టెప్స్ ఏమో మిస్ అయిపోతామేమోనని. మనం స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మన టీచర్లందరూ కూడా ఏ ప్రాబ్లం సాల్వ్ చేసినా సరే ప్రతి స్టెప్కి ఇన్ని మార్కులు ఇచ్చుకుంటూ వచ్చారు. మీరు చాలా తెలివిగా ఒక స్టెప్ మీరు ఒమిట్ చేసి బట్ స్టిల్ యూ గాట్ ద ఆన్సర్ అనుకోండి. అప్పుడు మీ టీచర్ ఏం చేశారు, ఆ స్టెప్ రాయినందుకు ఒక 1/4 మార్కు 1/2 మార్కు తీసేశారు. అప్పటి నుంచి మీ బ్రెయిన్కి ఒక లెసన్ వచ్చింది, ఏంటి స్టెప్పులు ఉంటే అన్ని స్టెప్పులు వాడండి అని. సో ఆ స్టెప్ వైజ్ ప్రిపరేషన్ అనేది మీ మైండ్లో ఉంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకి స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్ కానే కాదు, ఆన్సర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న మల్టిపుల్ చాయిస్లో కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ పేపర్ దిద్దేటప్పుడు మీరు ఏ స్టెప్పులు వాడారని ఎవరు అడగరు, చూడరు కూడా. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టెప్ వైజ్ ప్రిపరేషన్ నుంచి ఆన్సర్ ఓరియంటెడ్ ప్రిపరేషన్గా మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో ఖచ్చితంగా మీరు ఈ భయం నుంచి బయటపడగలుగుతారు. అలాగే తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రశ్నలు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా స్కూల్ స్టడీస్లో, అంటే మనం స్కూల్ స్టడీస్లో ఉన్నప్పుడు ఏవైతే కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యామో ఇప్పుడు ఈ క్వాంటిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా సేమ్ అదే కాన్సెప్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అంటే అలాంటి సిలబస్సే ఉంటుందంటారా అసలు? ఇప్పుడు మనకి a+b² a² + b² అనేది మారదు. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ ఫార్ములాస్ మారవు, ఏవి మారవు. కానీ వాటి మీద ప్రశ్నలు మారుతాయి, స్టాండర్డ్ అనేది పెరుగుతుంది, వేరియేషన్ అనేది చూపిస్తారు. కాబట్టి కాన్సెప్టువల్ క్లారిటీ ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వచ్చినా చేయగలుగుతారు. ఓకే. ఇంకా ఈజీగా చెప్పాలంటే కనుక చాలామందికి మల్టిప్లికేషన్ టేబుల్స్ కూడా కష్టంగానే ఉంటాయి. సో కొంతమందికి ఈ మ్యాథ్స్ ఫియర్ ఎంతలా ఉంటుందంటే మొత్తం మీద మ్యాథమెటిక్స్ వదిలేసి కూడా వస్తారు చాలామంది, అంతే భయం కొద్ది అనమాట. వాళ్ళు ప్రిపరేషన్కి భయపడతారు, ఎగ్జామ్లో భయపడతారు. సో ఇలాగ మీకు భయం కనుక అంత ఎక్కువగా ఉంటే మాత్రం మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మొదట మీరు చిన్న ఎడిషన్స్తో మొదలెట్టండి. అలాగే తర్వాత సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, చిన్నవి 2 డిజిట్వి, సింగిల్ డిజిట్తో మొదలెట్టండి. మీకంటూ కొంచెం ధైర్యం అనేది వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే భయం పోవడానికి షార్ట్ కట్స్ మీద ఆధారపడతారు. షార్ట్ కట్స్ అనేవి మనకి ఎళ్ళవేళలా కూడా పనిచేయవు. ఒక పర్టికులర్ మోడల్కి మాత్రమే ఒక పర్టికులర్ షార్ట్ కట్ అనేది వర్తిస్తుంది తప్ప అన్ని మోడల్స్కి వర్తించదు. కాబట్టి ఎప్పుడైతే మీరు షార్ట్ కట్స్ మీద ఎక్కువగా ఆధారపడతారో మీకు బరువు అనేది పెంచుకుంటున్నారు. కానీ ఒక టీచర్ నేను మీ బరువు తగ్గించాలి. ఓకే. కాబట్టి మీకు ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే సాధ్యమైనంత వరకు కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నప్పుడు షార్ట్ కట్ అనేది మీ అంతటి మీరే దాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ప్రశ్న ఎడితిప్పి ఎలా పెట్టినా సరే దాంట్లో ఉన్నటువంటి లాజిక్ను ఉపయోగించి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాంక్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడానికి రాస్తున్న ఎగ్జామ్లో పేపర్ సెట్టరు మీకు క్యాలిక్యులేషన్ చేయడం వచ్చా లేదా అనేది ఆయన ఎప్పుడు అది ఆలోచించడు. ఆయనకు అది డౌట్ లేదు, మీరు క్యాలిక్యులేషన్ చేయగలరా అని నమ్మకం. కానీ మీరు లాజిక్ ఉపయోగించగలరా లేదా అన్నది ఈ టెస్టింగ్. కాబట్టి బ్యాంక్ పోటీ పరీక్షలో వచ్చే ప్రతి ప్రశ్న కూడా మన లాజిక్ను ఉపయోగించి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఈజీగా
ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేయకుండా, పేపర్ మీద పెన్ను పెట్టకుండా, ఆర్ ఒక స్టెప్తోనే మీరు ఆన్సర్ అనేది సాధించగలుగుతారు. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత స్టెప్స్ వేయకుండా, పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీకు 100% ప్రిపరేషన్ అయినట్టు లెక్క. ఓకే.